ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చలపతిరావు గారు, ఆ రోజు నీకు అన్యాయం జరిగితే పంచాయతీ పెట్టించావు. ఇప్పుడు అవసరం తీరిపోగానే అడగడానికి మీరెవరంటున్నారా? అవునయ్యా, అప్పుడు రఘురామ్ గారి మేనల్లుడు. ఆయనకున్న పేరు ప్రతిష్టలు చూసి నా కూతురుని ఇవ్వాలి అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. వాడి సొంత కాళ్ళ మీద నిలబడలేని వాడు నా కూతురు బరువేం మోస్తాడు? అందుకే ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాను. అంటే డబ్బుకిచ్చే విలువ గౌరవం మీరు మనుషులకి ఎవరా? చూడండి, మేము రఘురామ్ అంత గొప్పవాళ్ళమేం కాదు. ఎంతమంది వచ్చినా మనసు పెద్ద చేసుకొని ఆదరించడానికి. చూడండి, మాకు ఈ సంబంధం నచ్చలేదు. ఆలస్యమైన బాగా స్థిరపడిన కుటుంబంలో ఆ అబ్బాయిని చూసుకోవాలనుకుంటున్నాం. ఇంకా మీరేదైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడిగేయండి. ఇంకా అడగడానికి ఏముందండి? మా సీనయ్య మీకు నచ్చలేదు కదా? చారుకి సీనుకి పెళ్లి చేస్తానని మా ఆయన ఇచ్చిన మాటని మీరే తప్పారన్నమాట. ఆ అవసరం లేదని ఊరందరి ముందు చెప్తున్నాం కదండి. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే మా సమాధానం. 10 ఎకరాల పొలం, 10 కేజీల బంగారం ఉంటే చెప్పండి, కూర్చొని సమూజ్జిగా మాట్లాడుకుందాం. ఇదేం వర్కౌట్ అయ్యేలా లేదు. ఆయనకి నేల చూపులు తప్ప మన చూపులు లేవు. వాళ్ళు అబ్బాయిని చూడలేదు, పొలాన్ని బంగారాన్ని చూశారు. ఇది పంచాయతీ గమనించాలి. మరే మీరే గమనించటం బాగా లేట్ అయింది. పదండి వెళ్దాం. ఇంకెందుకు? చూసారా, మాకు బంగారం పొలం లేకపోవడం వల్లే కదా వాళ్ళ పిల్లని మాకు ఇవ్వనంటున్నది. ఇంత పంచాయతీలో మమ్మల్ని పలచన చేసి మాట్లాడుతున్నారు. బాధపడకు పద్మా, నేనే మిమ్మల్ని బయటికి వెళ్లేలా చేశాను. వాళ్ళ వ్యక్తిత్వం తెలియాలనుకున్నాను. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళు డబ్బు మనుషులని? ఇప్పుడు అర్థమైనా ఏం లాభం వదినా? ఇంత బతుకు బతికి ఒక ఇల్లు కట్టుకోలేకపోయాం. ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేయలేకపోయాం. నిశ్చితార్థమైనా ఇల్లు వాకిలి లేవని పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. ఇల్లు వాకిలి లేని వాడికి మళ్ళీ సంబంధం ఎక్కడి నుంచి వస్తుందిలే వదినా. దిగులు పడకు పద్మా, నీకు మీ అన్నయ్య ఉన్నాడు కదా. మళ్ళీ ఇంటికి రండి. ఎప్పటిలాగే మనందరం కలిసుందాం. అత్తయ్య, నిజంగానే అంటున్నారా మీరు? ఇది నేను నమ్మలేకపోతున్నాను అత్తయ్య. నాకు తెలుసురా, చెల్లెమ్మ ఏం చేసినా దానికి అర్థం ఉంటుందని. ఏది ఏమైనా మా అక్క తిరిగి వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను క్షమించన్నయ్యా. నేను మాట ఇచ్చాను,
వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఎవరికైనా మంచి చేసే నేను నా చెల్లెల్ని ఎలా వదిలేస్తాను? ఆద్య, ఇంట్లో నుంచి సినుబావ వెళ్ళిపోయాడని నువ్వు బాధపడుతున్నావా? ఇకపై నుంచి నీకు ఆ బాధ అక్కర్లేదు. ఎందుకంటే సీనుబావ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ఏంటాద్యా, సీనుబావ అనగాని ఎగిరి గంతేస్తావు అనుకున్నాను. అలా ఆలోచిస్తున్నావేంటి? నేనేం ఆలోచించట్లేదు రామా. అయినా పెద్దమ్మ తిట్టిందని కోపంతో వెళ్ళిపోయారు కదా, అప్పుడే ఎలా వస్తారు? హో, అదంతా నిజమని నువ్వు కూడా నమ్మావు కదా. పిచ్చి ఆద్య, పిచ్చి ఆద్య. ఇదంతా అమ్మ వేసిన ప్లాన్ అంట. ప్లాన్ ఏంటి? శ్రీనుబావకి చారుకి పెళ్లి జరిపించాలని పంచాయతీ దాకా తీసుకెళ్లారు కదా. వాళ్ళకి శ్రీనుబావ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అమ్మ ఒక చిన్న టెస్ట్ పెట్టింది. ఆ టెస్ట్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. రామా, ఈ టెస్ట్ ఏంటో ఈ ప్లాన్ ఏంటో ఏది అర్థం అవడం లేదు. చూడాద్యా, ఇప్పుడు శ్రీనుబావ దగ్గర ఆస్తిపాస్తులేం లేవు కదా. లేవు. అందుకే అత్తయ్య అడిగినా శ్రీనుబావకి చారునివ్వటం కుదరదని పంచాయతీలో తేల్చి చెప్పేశారు. అవునా? అద్యా, సిగ్గుపడుతున్నావు కదా. లేదే. అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు నాన్న కూడా మాట ప్రకారం వాళ్ళకి పెళ్లి చేయరు. మా అత్తయ్య అడిగినా వాళ్ళు చారునివ్వరు. అంటే ఇప్పుడు ఎవరి పెళ్లి జరుగుతుంది? ఆద్యా, చెప్పు. ఏమో, నాకు తెలీదు. సరే, నేను చెప్పనా? ఆద్య శ్రీనుబావ పెళ్లి జరుగుతుంది. లేదు రమా, ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదే? నీకోసం శ్రీనుబావ అంత కష్టపడ్డాడు. నువ్విప్పుడు ఇలా అంటే ఎలా? నేనంటే మీ అత్తయ్యకు నచ్చదు. నానమ్మకి అసలు నేను ఎదురుపడినా సహించదు. ఇక మీ పిన్ని తన ఆశలన్నీ నేనే పూడ్చేశాను. శ్రీనుతో నా పెళ్లి జరగనిస్తారా? పైగా పెద్దనాన్న మాట అంత ఈజీగా తీసేయలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.